హలో అండి, నేను డాక్టర్ నైని, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్ కరీంనగర్ బ్రాంచ్. మనము ఇంతకుముందు వీడియోలో మనకి ఫలోపియన్ ట్యూబ్స్కి సంబంధించిన సమస్యలు ఏంటి, దాని ద్వారా ఎలాగా సంతానలేమి సమస్యకి దారి తీస్తుంది, అండ్ ఆ ట్యూబ్ ఫంక్షన్ ఎలా తెలుసుకుంటాం, ఏ రకమైన టెస్టులు చేయాలి అనేది తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ఒకవేళ ఫలోపియన్ ట్యూబ్లో ఏమైనా సమస్యలు ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఎలాగా, సో ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో మనకి ఇప్పుడు హెచ్ఎస్జీలో కానీ లేదంటే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీలో కానీ మనకి ట్యూబ్లో బ్లాక్ ఉంది, అడ్డంకు ఉంది అనేది మనకి రిపోర్ట్ వస్తే, సో దాన్ని ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, దానికి ఏమైనా మెడికేషన్ ఉంటుందా ట్యూబ్స్ ఓపెన్ అవ్వడానికి, లేదా సర్జరీ చేయాలా, ఏ రకంగా ప్రొసీడ్ అవ్వాలి, ట్యూబ్ ఫంక్షన్ నార్మల్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది చాలామంది అడుగుతుంటారనమాట. సో మనకి రిపోర్ట్లో అసలు ఫస్ట్ మనం చూడాల్సింది ట్యూబ్స్ అనేవి బ్లాక్ అనేది ఎక్కడుంది అంటే సైట్ ఆఫ్ బ్లాక్ అంటే ట్యూబ్ గర్భసంచికి కనెక్షన్ అయ్యి ఈ ప్లేస్లో అడ్డంకు ఉందా, మధ్య భాగంలో ఉందా, లేకపోతే ఈ ఫింబ్రియల్ అండి ఇక్కడ బ్లాక్ ఉందా, తర్వాత 2 సైడ్లో బ్లాక్ ఉందా, ఒక సైడ్లో బ్లాక్ ఉందా, ఇవన్నీ కూడా మనము రిపోర్ట్లో గమనించుకొని దాని ప్రకారంగా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో యూజువల్గా కామన్గా మనకి రీజన్ వచ్చేసి ట్యూబ్స్లో డ్యామేజ్ అవ్వడం అనేది మనకి ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తుంది. సో మనం ట్యూబ్స్లో ప్రాబ్లమ్స్ అనేవి సస్పెక్ట్ చేస్తే ఇప్పుడు చిన్న యాంటీబయాటిక్ కోర్స్ అనేది మీకు మీ డాక్టర్ సజెస్ట్ చేయొచ్చు అనమాట. 2 weeks ఆఫ్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేది సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ ట్యూబ్ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గడానికి యాంటీబయాటిక్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. తర్వాత మనకి బ్లాక్ అనేది ఏ సైట్లో ఉంది అనే దాన్ని బట్టి మనం ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది చూసుకోవాలన్నమాట. యూజువల్గా మనకి చాలాసార్లు ఈ హెచ్ఎస్జీ టెస్ట్ చేసినప్పుడు సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ ద్వారా చిన్న చిన్న బ్లాక్స్ ఏమైనా ఉంటే, ఫ్లిమ్జీ అడేషన్స్, చిన్న బ్లాక్స్ అలాంటివి ఏమన్నా మైనర్వి ఏమైతే అంటే మనం ఇచ్చే డై ద్వారా సలైన్ ద్వారా అవి ఫ్లష్ అవుట్ అయిపోయి చాలాసార్లు అది టెస్ట్తో పాటు ట్రీట్మెంట్గా కూడా పనిచేయొచ్చు అనమాట. సో చాలాసార్లు మనకి హెచ్ఎస్జీ టెస్ట్ చేసిన తర్వాత అంతకుముందు చాలా రోజులు బాధపడ్డా, చాలా నెలలు బాధపడ్డా, ఈ ట్యూబ్ టెస్ట్ తర్వాత సడన్గా ఆ చిన్న చిన్న బ్లాక్స్ అనేవి ఓపెన్ అయ్యి న్యాచురల్గా కూడా కన్సీవ్ అయ్యే అవకాశాలు పెరిగి ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాకుండా మనకి బ్లాక్ అనేది చాలా అంటే ఎక్సెసివ్గా స్కారింగ్ అనేది ఉంటే మాత్రం దానికి మనం కొన్ని రకాల పద్ధతులు ఉంటాయి అన్నమాట. హిస్ట్రోస్కోపీ క్యాన్యులేషన్, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ పద్ధతి ద్వారా బ్లాక్ అనేది ఓపెన్ చేయడే అవకాశం ఉంటుంది. సో హిస్ట్రోస్కోపీ పద్ధతి అంటే ఏంటంటే ఈ చిన్న కెమెరా అనేది గర్భసంచిలోకి ఇన్సర్ట్ చేసి దానిలోంచి చిన్న క్యాన్యులా అనేది పంపించి మనకి ఈ కార్నియల్ అంటే ఈ గర్భసంచికి అటాచ్ అయ్యే ట్యూబ్ భాగంలో ఏమైనా చిన్న బ్లాక్ ఉంటే మనము హిస్ట్రోస్కోపీ ద్వారా దాన్ని ఆ చిన్న బ్లాక్స్ అనేవి ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు. అదేవిధంగా లాప్రోస్కోపీ పద్ధతిలో కూడా ఎక్కడైతే మనకి స్కార్ టిష్యూ అనేది అడెహరెంట్గా చిన్న సైట్లో మనకి అడ్డంకు ఉంది అని అంటే ఆ భాగాన్ని కట్ చేసి మిగతా భాగాన్ని అటాచ్ చేయడం జరుగుతుంది అనమాట, ట్యూబల్ అనాస్టోమోసిస్. సో ఆ రకంగా మనం కొన్ని రకాల బ్లాక్స్ని సరి చేయొచ్చు. కానీ ఎప్పుడైతే ఎక్స్టెన్సివ్గా ట్యూబ్స్ డ్యామేజ్ అవుతాయి, ట్యూబ్స్ అంతా వాపు ఉంటుంది, ఎక్స్టెన్సివ్ స్కారింగ్ అనేది ఉంటుంది అన్నప్పుడు మనం ఏ రకమైన సర్జరీ ద్వారా కూడా దాన్ని మనం సరి చేయలేమన్నమాట. సో ట్యూబ్స్ ఓపెన్ ఉండడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, దాని ఇంటర్నల్ ఫంక్షన్ కూడా మనకి కరెక్ట్గా ఉండాలన్నమాట. సో ఎక్సెసివ్ ఫైబ్రస్ టిష్యూ అంతా డ్యామేజ్ అయితే దాన్ని మనం సరి చేయడం అనేది కష్టం అనమాట. సో అలాంటి టైంలో మనము వాళ్ళకి ఆ ట్యూబ్ తీసేయాల్సి రావడమే జరగచ్చు, లేదంటే కొన్నిసార్లు మనం ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఐవీఎఫ్ ప్రాసెస్లో ఏంటి అంటే మనము ఈ ట్యూబ్లో జరిగే ఫంక్షన్ని మనం ల్యాబ్లో చేయడం అనమాట. సో ఎప్పుడైతే లేడీలో ఎగ్స్ అనేవి పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ ఎగ్స్ అనేవి మనము కలెక్ట్ చేసి ఆ తర్వాత హస్బెండ్ నుంచి స్పర్మ్ తీసుకొని అవి రెండు కూడా మనము మైక్రోస్కోప్ కింద ఎగ్ అండ్ స్పర్మ్ని కలిపి మనము దాన్ని ఒక ఇంక్యుబేటర్లో పెడితే మనకి పిండం అనేది తయారవుతుంది. సో ఏదైతే ఫంక్షన్ మనకి ట్యూబ్లో జరుగుతుందో, పిండం తయారై 5 days వరకు పెరుగుతుందో ఆ ప్రాసెస్ని మనము ఆర్టిఫిషియల్గా అంటే మనం ల్యాబ్లో చేస్తామన్నమాట. సో ఈ ఎక్స్టెన్సివ్గా బైలేటరల్గా ట్యూబ్స్ డ్యామేజ్ ఉన్నాయి, 2 పక్కల ఉన్నాయి అని అంటే మాత్రం దానికి ఫైనల్ సొల్యూషన్ అనేది ఐవీఎఫ్ ప్రాసెస్ అన్నట్టు. థ్యాంక్ యూ.